రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 3 సభలకు తగ్గకుండా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట ప్రత్యేక బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారాలకు ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. జనంలోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వయ కార్యకర్తలు నియమించింది కాంగ్రెస్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 3 సభలకు తగ్గకుండా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట ప్రత్యేక బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారాలకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. జనంలోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వయ కర్తలను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 అభ్యర్థులు మినహా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా 14 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు. రేపు సిఈసి భేటీలో 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. ఆ ప్రచారాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ ప్రచారాలకు సంబంధించి ముమ్మరం చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో కూడా మొన్న తుక్కుగూడ సభా వేదిక కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. పంచనాయ్ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. దాంట్లో ప్రధానంగా 5 గ్యారంటీలను కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. 25 అంశాలతో కూడిన హామీలను కాంగ్రెస్ ఏఐసిసి ఇచ్చిన నేపథ్యం ఉన్నది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి దాంట్లో 5 ఇంప్లిమెంటేషన్ జరిగాయి. పూర్తి స్థాయిలో మరో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇతర ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన కార్యాచరణ కావచ్చు, పూర్తి స్థాయిలో సన్నిద్ధం కావాలి. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ జరిపారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆ నేతలతో కూడా పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎన్ఎస్యూఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యూ అనుబంధ సంఘాలు కూడా సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు. ప్రధానంగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా 3 సభలు తగ్గకుండా సభలు నిర్వహించేందుకు పిసిసి భావిస్తుంది. మొత్తంగా ఈ 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా దాదాపుగా 50 బహిరంగ సభలు ఉండబోతున్న నేపథ్యం అనేది. దానికి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాబోతున్నారు. వాళ్ళని కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అన్ని సభల్లో పాల్గొనే విధంగా కూడా మరోసారి సుడిగాలి పర్యటన చేయబోతున్న నేపథ్యం ఉంది. తెలంగాణతో పాటు ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా సభల్లో కూడా పాల్గొంటున్న నేపథ్యం ఉంది కాబట్టి పూర్తిగా ప్రచారాలపైన ఫోకస్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజల్లో వివరించాలి. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వ పథకాల వైఫల్యాలు కావచ్చు, తెలంగాణకు బీజేపీ గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటినీ విస్మరించింది కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలి. గతంలో ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే జన్ధన్ ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, KG to PG ఉచిత విద్య కావచ్చు, తెలంగాణలోని విభజన హామీలను వీటన్నిటిని కూడా విస్మరించింది. వాటన్నిటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పంచనాయ్ పేరుతో రైతులు, నిరుద్యోగులు, మహిళలకు సంబంధించి కూడా పెద్దపీట వేశారు. తెలంగాణలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 గృహజ్యోతిలో భాగంగా ఉచిత కరెంటు కావచ్చు, మిగతా 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పథకం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇంకా మరికొన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం. జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు ఇచ్చింది, 25 అంశాలు ఇచ్చింది కాబట్టి
ఈ రెండు మేనిఫెస్టోలను ఇక తెలంగాణ ప్రభుత్వం ఆ 100 రోజులలో పాలన జరిగిన ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వచ్చింది. ఇతర రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చింది. కాబట్టి వీటన్నిటినీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. ఈ నెల 21వ తేదీన భువనగిరి సెగ్మెంట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ నామినేషన్ దాఖలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొన్న నేపథ్యంలో కానీ అక్కడే బహిరంగ సభను నిర్వహించేందుకు పిసిసి భావిస్తుంది. దానికి అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వచ్చే నెల మే మొదటి వారంలో ఏదైతే చౌటుప్పల్, మిర్యాలగూడ సంబంధించి కూడా బహిరంగ సభలు ఉండబోతున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ నెల అంటే 21 నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా వరుసగా బహిరంగ సభలు ఉండబోతున్న నేపథ్యం కలిసింది. ఖచ్చితంగా 14 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ముఖ్య నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న నేపథ్యం ఇది. ఎట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలకు సంబంధించి ఎట్లాంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ప్రజలు ఏం మేర్కొంటున్నారు, ప్రజలకు సంబంధించి ప్రచారాలకు సంబంధించి కావచ్చు, పంచనాయ పత్రం పేరుతో కూడా ఇంటింటికి ప్రచారం చేసే విధంగా కూడా ఇప్పుడు ఏఐసిసి మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంటింటికి పంచనాయ పత్రం పేరుతో కూడా ప్రచారం చేసే ముమ్మరక అవుతుంది. వీటన్నిటి అంశాలపైన కూడా రివ్యూ జరుగుతున్నది. బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ సంబంధించిన స్థాయి వరకు ఆ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల తర్వాత కూడా బహిరంగ సభలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, ఎస్ దాదాపుగా ఎన్ని బహిరంగ సభలు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే దానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నెల రోజులు దాదాపుగా చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అభ్యర్థులకు సంబంధించి ప్రచారం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ వీక్ ఉన్నటువంటి పాయింట్ ఏంటి, దీనికి సంబంధించి ఎంతవరకు ఏమైనా ఒక కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సో ముందుగా ఎక్కడి నుంచి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది సభలు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బలహీనంగా ఉన్న ఆ అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉంటో అక్కడ ప్రత్యేకంగా బహిరంగ సభలు చేయబోతున్నారు. అక్కడ అగ్రనేతలను కూడా తీసుకురాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో ఉత్తర తెలంగాణతో పాటుగా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కొంతమేర బలహీనంగా ఉంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రెండో ఏదైతే మెజార్టీకి సంబంధించి అక్కడ సర్ది పెట్టుకుంది. కాబట్టి అట్లాంటి నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అక్కడ ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అగ్రనేతల పర్యటనలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వాటి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రచారాలు చేయడంపైన కూడా కసరత్తు జరుగుతుంది. మొత్తంగా ఈ నెల 21న భువనగిరికి సంబంధించి కూడా బహిరంగ సభ ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. అంటే ఇప్పటికే ఏదైతే ఈ రోజు నుంచి కూడా బహిరంగ సభలు నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సీఎం ఢిల్లీ టూర్ ముగించుకొని ఈ రోజే తెలంగాణకు వచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రేపు లేదా ఎల్లుండి సంబంధించి కూడా సభలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మంత్రులు ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క పార్లమెంట్లో చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే ఒక సభ కేంద్రంగా చేసుకొని మొత్తం నియోజకవర్గాన్ని, పార్లమెంటాన్ని మొత్తం ఒకే దగ్గర ప్రామాణికంగా చేసుకొని సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా కొన్ని పాలసీలు చూసుకుంటే గతంలో చూసుకుంటే దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నీటికి సంబంధించి కానీ లేకపోతే కొన్ని విషయాల్లో కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పై విమర్శలు వస్తున్నాయి. సో దాన్ని తిప్పుకొట్టే ప్రసంగాలు కూడా ఉండే అవకాశం ఉందా? అవి కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ టార్గెట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అక్కడ రెండు పార్టీలకు సంబంధించి కూడా అంశాలు, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో ఏదైతే ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, నీటిపారుదలలో జరిగిన ఆ ప్రాజెక్టుల ముంపు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రామాణికంగా కూడా వాటిపైన కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఇతర గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్, ఇట్లాంటి అంశాలపైన కూడా కమిషన్లు తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు. వాటన్నిటిపైన కూడా వైఫల్యాలు, ఈ పథకాలన్నిటి కూడా ప్రజలకు చేరువ కాలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటి కూడా 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేయలేకపోయింది. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలంటుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన
సంబంధించిన పథకాల వైఫల్యాల తీరు కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల్లో ఉన్న ఆ వ్యతిరేకతను ఎండగడుతూ ప్రచారాలు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఈ రెండు పార్టీలే ఆ టార్గెట్గా ప్రచారాలు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 64 స్థానాల్లో మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో పాజిటివిటీ కనిపిస్తుంది. దీన్నే ప్రచారాస్త్రాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రచారాలకు సంబంధించి ఈ నెల 21న భువనగిరికి సంబంధించి కూడా బహిరంగ సభ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచే ప్రచారాలు ముమ్మరం అయితే ప్రారంభమైతే అని చెప్పినప్పటికీ దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. ఏ రోజు నుంచి ప్రచారాలకు బహిరంగ సభకు సంబంధించి కూడా నిర్వహించే అవకాశం పైన కూడా పీసీసీ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, ఒకటి అంటే అగ్రనేతలు రాహుల్ గాంధీ రాకపోతున్నారు, ప్రియాంక గాంధీ రాబోతున్నటువంటి సమాచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ముఖ్య నాయకులు వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభల్లో చేరికల అంశం కూడా ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా క్యాష్ చేసుకుని ప్రజల సమక్షంలో చేరికలు కూడా ఉండే అవకాశం భారీ బహిరంగ సభలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టింది. ఇప్పటికే చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలు మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా ఏదైతే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించి కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, డిప్యూటీ మేయర్ శోభన్ ఏదైతే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, గతంలో పనిచేసిన మాజీ మేయర్ కావచ్చు, మాజీ డిప్యూటీ మేయర్ బొంతు రామ్మోహన్ సంబంధించి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన మాజీ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు. మరోవైపు పూర్తిగా అంటే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలతో పాటుగా 2 ఎమ్మెల్యేలతో పాటుగా ఇప్పుడు కొనసాగుతున్న జిహెచ్ఎంసీ మేయర్, అలాగే 20 మంది కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పూర్తి స్థాయిలో చేరికలు జరిగిపోయాయి. మరికొన్ని రోజులు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా టికెట్లు కేటాయించారు. మరికొంతమంది ముఖ్య నేతలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కూడా టచ్లో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఏదైతే 29 మంది మాతో టచ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారనుకున్న వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దానికి పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. బహిరంగ సభలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.